రియల్మీ 3 ప్రో కాంబో మిడిల్ ఫ్రేమ్ రీప్లేస్మెంట్ చూద్దాం. ఈ మొబైలు రియల్మీ 3 ప్రో కాంబో ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, ఫ్రేమ్ కూడా బెండ్ అయిపోయింది. సో బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుండి స్పేర్ పార్ట్స్ అని మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని భద్రపరచుకోవాలి. బ్యాక్ కేసు ఓపెన్ చేసాము, అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఒకటొకటి రిమూవ్ చేసుకొని భద్రపరచుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మిడిల్ ప్యానల్, ఒరిజినల్ మిడిల్ ప్యానల్, ఈ ప్యానల్లోకి ఒరిజినల్ కాంబో, అదేవిధంగా అన్ని స్పేర్ పార్ట్స్ని యాడ్ చేద్దాము. ఒకటొకటిగా భద్రంగా రిమూవ్ చేసుకొని యాడ్ చేద్దాము. ఇప్పుడు చూసినట్టయితే కాంబో ఒరిజినల్, దీనికి ఉన్న కెమెరా స్టిక్కరు, స్టిప్కున్న స్టిక్కరు రెండు రిమూవ్ చేసుకొని ఫ్రేమ్లోకి కాంబోని సెట్ చేద్దాము. ఇక్కడ చూసినట్టయితే రియల్మీ 3 ప్రో ఒరిజినల్ అని ఉంది. ఇంకా లేట్ చేయకుండా గమ్ వేసి కాంబోని మిడిల్ ప్యానల్లోకి ప్యాక్ చేద్దాము. ప్యాక్ అయిపోయిన తర్వాత మనము ప్రతి వీడియోలో చెప్పిన విధంగా కాంబో మార్చిన, కొత్త మొబైల్ కొన్న టెంపర్ గ్లాస్ ఫస్ట్ వేసుకోవడం మంచిది. సో కాంబో ఫిట్టింగ్ అయిపోయింది కాబట్టి దీనికి టెంపర్ గ్లాస్ వెంటనే వేసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే టెంపర్ గ్లాస్ ఫిట్టింగ్ అవుతుంది. మీరు కొత్త ఫోన్ కొన్నా, కాంబో మార్చినా, లేదా ఎప్పుడైనా వాడేటప్పుడు చిన్న క్రాక్స్ వచ్చినా వెంటనే టెంపర్ గ్లాస్ మార్చుకోండి. మొబైల్ చూడడానికి అందంగా ఉంటుంది, మనకి మొబైల్ సేఫ్టీ ఉంటుంది, చూడడానికి లుక్ కూడా ఉంటుంది. మెయిన్ వచ్చేసి మొబైల్ ప్రొడక్షన్ బాగుంటుంది, కాంబోలు కానీ టెంపర్లు కానీ డ్యామేజ్ కాకుండా సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి మనం కాంబోని చెక్ చేద్దాము. ఎందుకంటే కొత్త కాంబో కాబట్టి ఫిట్టింగ్లో కూడా ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో ఒకసారి ఫిట్టింగ్ అయిపోయింది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చెకింగ్ చూసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంది. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకునేసి కన్ఫామ్గా బాగుంది అనుకున్నాక మనము ఫోన్ని ఫుల్గా ఫిట్ చేద్దాము. వన్స్ పక్కాగా ఉందన్నాక దీన్ని రబ్బర్లు వేసేసి ఒక 1/2 అవర్ డ్రై చేసుకోవాలి, లేదా 1 అవర్ డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత దీనికి ఉన్న రబ్బర్స్ అన్నీ రిమూవ్ చేసి ఒకసారి గమ్ముని పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత టెంపరు, పౌచ్ రెండు మార్చుకున్నట్టయితే ఒక మొబైల్కి కాంబో మార్చినాక ఒక టెంపరు, ఒక పౌచ్ మార్చినట్టయితే మన మొబైల్ మళ్ళీ కొత్త మొబైల్గా మారుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ మొబైలు 5 సంవత్సరాల ముందు కొన్న మొబైలు, కింద పడిపోయి కాంబో ప్లస్ ప్యానల్ బెండ్ అవ్వడం వల్ల ఈరోజు ప్యానలు, కాంబో మార్చడం జరిగింది. దాంతోపాటు ఒక టెంపరు, పౌచ్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే ఇది 5 సంవత్సరాల పాత ఫోన్ లాగా కాకుండా ఈరోజే కొన్న కొత్త ఫోన్ లాగా మారిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.